ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలు 6th సర్గలో 59 శ్లోకా నుంచి హనుమంతాదులు ఏదైతే స్వయంప్రభను కలుసుకున్నారో వాళ్ళ వృత్తాంతమంతా తనకి చెప్పిన తర్వాత స్వయంప్రభ ఒక వృత్తాంతమంతా విన్న తర్వాత ఆకలి దాహంతో ఉన్నవాడిని అవన్నీ శుభ్రంగా ఏవైతే అక్కడ పంచభక్ష పరమాణాల్లాగా అన్ని రసభరితమైనవి ఆ పళ్ళు అలాగే అక్కడ పానీయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తృప్తిగా స్వీకరించమని చెప్పింది. సాపి త్యక్త్వా గుహాం శీఘ్రం యయౌ రాఘవ సన్నిధిం తత్ర రామం ససుగ్రీవం లక్ష్మణం చ దదర్శః. వాళ్ళకి అవన్నీ భక్ష్యభోజ్యాలన్నీ కూడా తృప్తిగా ఆరగించుకుని వాళ్ళ అలసట అంతా తీర్చుకున్న తర్వాత వాళ్ళ కార్యార్థమై వచ్చిన కారణంగా కన్నులు మూసుకోమని చెప్పి ఎక్కడి నుంచైతే వచ్చారో కష్టపడకుండా మళ్ళీ ఆ ప్రదేశానికి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేలాగా చేసింది ఆ తపస్విని. అలాగే తను కూడా స్వయంప్రభ ఆ గుహని విడిచిపెట్టి ఆ రాముడి సన్నిధికి చేరుకుంది. అక్కడ రాముణ్ణి సుగ్రీవ లక్ష్మణులతో కలిసి ఉండగా చూసింది స్వయంప్రభ. కృత్వా ప్రదక్షిణం రామం ప్రణమ్య బహుశః సుధీః ఆహ గద్గదయా వాచా రోమాంచితా తనూరుహ. రాముణ్ణి చూసేసరికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన స్వయంప్రభ ఉత్తమమైన బుద్ధి కలిగి ఉన్నది. పైగా మోక్షకాంక్షతో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ప్రత్యక్ష దర్శనం ఏదైతే రాముడిది లభించిందో ఆ సన్నిధిలో చూస్తూ ప్రదక్షిణ చేస్తూ పదే పదే నమస్కరిస్తూ పులకరించిపోయిన తనువుతో ఇక్కడ ఎంతలాగా పులకించిపోయింది భక్తిభావంతో. అనన్యమైన భక్తి ఉన్న కారణంగా దర్శన భాగ్యము లభించింది. పైగా ఇప్పుడు ఆ వణికిపోతూ పులకరించిపోయి ఉన్నది. అందుకే స్వరం వణికిపోతూ ఉన్నది. ఆ వాక్కులతోనే మళ్ళీ ఆ రాముణ్ణి చూస్తూ ఇలా మాట్లాడింది. దాసి తవాహం రాజేంద్ర దర్శనార్థమిహాగత బహువర్ష సహస్రాని తప్తం మే దుశ్చరం తపః. ఓ రాజేంద్ర, నేను నీ దాసిని, నీ దర్శనం కొరకు వచ్చిన దానిని, నిన్ను సేవించటానికే ఇక్కడికి నేను వచ్చాను. పైగా నేను ఎన్నో వేల సంవత్సరాలు దుష్కరమైన తపస్సుని చేసి ఉన్నాను అని చెప్పింది. గుహాయాం దర్శనార్థం తే ఫలితం మేధ్య తత్తపః అత్యహి త్వాం నమస్వామి మాయాయాః పరతః స్థితం. గుహలో ఉండి నీ దర్శనం కొరకు నేను చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది. మాయకు అందకుండా విడిగా ఉండేది నీకు ఇప్పుడు నేను నమస్కరించగలుగుతున్నాను. సర్వభూతేషు చాలక్ష్యం బహిరంతరవస్థితం యోగమాయా జవనీకాంచన్ను మానుష విగ్రహ. అంటే సర్వభూతములకు కూడా అగోచరుడి, కనిపించని వాడివి, సర్వవ్యాపిగా ఉన్నాడు పరమాత్మ. సర్వము ఉన్నాడు, అంతర్యామిగా అందరి యొక్క హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా మనకి అంతరంగికంగా ఉన్నాడన్న ఎరుక ఉండదు. బాహ్యంగా దర్శించుకునే అంత యోగ్యత కూడా మనం ఎప్పుడూ సంతరించుకోలేదు. అందుకే ఇక్కడ ఇంత తీవ్రమైన తపస్సు చేసిన తపస్విమని సర్వభూతాలకి కూడా నువ్వు అగోచరుడు, అంటే కనిపించవు. అన్నిటి యందు దాని లోపల బయట ఉన్నది నీవైనప్పటికీ కూడా ఆ యోగమాయ అనే తెర వెనుక ఇలా మళ్ళీ మానవ దేహంతో ఉన్నావు అని. నలక్ష్యసే అజ్ఞాన దృశాం శైలూష ఇవ రూపదృక్ మహాభాగవతానాం త్వం భక్తి యోగ విధిత్సయా అవతీర్ణోసి భగవన్ కథం జానామి తామసి లోకే జానాతు యః కశ్చిత్ తపత్తత్వం రఘుత్తమ. వేషములు మార్చేటి నటుడు ఎలా అయితే సాధారణలు గుర్తించలేరు, ఎందుకంటే ఒక వేషంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆ జుట్టు దగ్గర నుంచి మళ్ళీ ఎలా అయితే రంగు ఇవన్నీ వస్త్రాలు మార్చి రూపురేఖలు కూడా మారుస్తూ ఉంటారు. అయితే ఎలా అయితే నటుడు వేషాలన్నీ మారుస్తూ ఉంటే సాధారణలు మళ్ళీ గుర్తించలేరు. పైగా ఇక్కడ అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా ఎవ్వరూ కూడా నీవు తెలియలేకుండా ఉన్నావు. అంటే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్నంత వరకు మనకి సర్వవ్యాపిగా ఉన్నవాడు అంతరంగికంగా బాహ్యంగా అంతా ఉన్నప్పటికీ కూడా మనకి అర్థము కాడు, అది మనకి తెలియదు. కానీ మహాభక్తులకు వారి భక్తి యోగం వల్ల తెలియజేస్తున్నావు నువ్వు అవతరించిన వాడి భక్తుల్ని ఉద్ధరించటానికి. మమేతదేవ రూపం తే సదా భాతు హృదాలయే
రామతే పాదయుగలం దర్శితం మోక్ష దర్శనం. భక్తి ఒక్కటే మార్గం. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోయి జ్ఞానం అన్నది చిగురిస్తే గాని మనకది అర్థము కాదు. ఆ తత్వము తెలుసుకునే ప్రయత్నం కూడా మనము స్థిరంగా చెయ్యలేము. అలాగే ఈ భక్తి, ఆ భక్తిలో ఎవరైతే పూర్ణంగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా దర్శనము ఏదో ఒక రూపంలో అది మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకే మా వంటి అంటే ఇంత తపస్సు చేసిన ఆవిడ కూడా తనని తాను అల్పురాలుగా భావిస్తుంది. మనం స్వల్పంగా ఏదైనా ఇంత చేస్తేనే అబ్బా నేను కాబట్టి ఎంతో చేశానన్న అహంకార వికారాలకు మనం లోబడిపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటూ ఉంటాము. నా వంటి తాపసి నిన్ను ఎలా తెలుసుకోగలదంటే నేనే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్నానన్న భావనతో స్వయంప్రభ మాట్లాడుతుంది. ఓ రఘుత్తమ, లోకంలో ఎవరైనను నీ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా సరే తెలుసుకోలేరు కదా. కానీ నా హృదయ మందిరములో ధనుర్బాణాల్ని ధరించి ద్విభుజుడుగా ఉన్న నీ రూపమే నిలిచి ఉండుగాక. అంటే ఏ రూపాన్నైతే చూశానో, దేన్ని చూసే భాగ్యాన్ని నాకు కలగజేశావో అది నా మనస్సులో స్థిరంగా ఉండాలి. దాన్ని ఎప్పుడూ అక్కడి నుంచి తొలగించకు. అందుకే రామ, నీ పాదయుగళమును అంటే నీ పాదాన్ని దర్శించుకుని నాకు మోక్షప్రదమవుతున్నది. ఈ దర్శన భాగ్యము నిన్ను చేరగలగటం, నిన్ను చూడగలగటము అన్న భావనలో చెప్పుకుంది. అదర్శనం భావనాజ్ఞానం సన్మార్గ పరిదర్శనం ధనపుత్ర కలత్రాది విభూతి పరిదర్పిత అకించిన ధనం త్వాద్య నాభిధాలు జ్ఞానోర్హతి. ఈ సంసార సముద్రం అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మొదలైంది అక్కడ అయిపోయింది అంటానికి మనకి అగాధంలాగా ఉంటుంది. మొదలు ఎక్కడుందో అంతం ఎక్కడుందో అన్నది ఎప్పటికీ తెలీదు. ఈ సంసారం కూడా భవసాగరము. అన్నీ ఉంటూనే ఉంటాయి. వికారాలు ఎప్పుడు పుట్టలుగా మన చుట్టూ మనలోనూ కూడా ఆవరించి ఉంటాయి. దాన్ని తొలగించుకోగలగటం, అలాగే ఈ భవసాగరాన్ని ఈ సంసారాన్ని దాటాలి అంటే నావగా పరమాత్మ నామాన్ని స్థిరంగా పట్టుకుని వికారాలు తొలగించుకునే ప్రయత్నం చివరిదాకా కొనసాగించిన వాడే తరించగలడు. అందుకే ఈ సంసార సముద్రాన్ని చూపేది అంటే అలాగే సన్మార్గాన్ని చూపించేది, అలాగే లౌకిక సుఖాలు కొరికే నిన్ను కోరుకునేవారే ఎప్పుడూ ఉంటారు. అంటే ఈ సంసారంలో ఎలా ఉంటామంటే మనం కోరికల కోసమే పరమాత్మను ఆశ్రయిస్తాం తప్పితే కోరిక తీరిపోయింది మళ్ళీ కష్టం రాలేదంటే దేవుడు ఎవ్వరికి గుర్తురాడు. అందుకే లౌకిక సుఖాలు కోరుకునే ఉన్నాము. ఆటల కోసమే నిన్ను కాంక్షిస్తూ ఉన్నాము. ధన సంపదలను ఇంకొకటను. అందుకే నిన్ను ఎవరైనా సరే ధనం కోసం, బిడ్డల కోసం, భార్యల కోసం, ఇటువంటి వాటి సంపదల కోసమే నిన్ను స్తుతింపుతూ ఉన్నాము. నివృత్త గుణ మార్గాయ నిష్కించ నాధనాయతే నమః స్వాత్మాభిరామాయ నిర్గుణాయ గుణాత్మని కాలరూపిణామీశానమాది మధ్యాంతరవర్జితం. కానీ నువ్వు నివృత్త గుణ మార్గుడివై ఉన్నావు. ఎక్కడా కూడా అంటే ఇక్కడ సకలానికి మూలమైన వాడివి, నీకు నేను నమస్కరిస్తున్నాను. అందుకే ఆత్మాభిరాముడు, నిర్గుణుడు, గుణాతీత, సర్వాతీత, నామాతీత, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే ఆ పరమాత్మ. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. గుణాత్ముడివి నువ్వు, కాల రూపం నువ్వు, సర్వానికి ఈశ్వరుడివి నువ్వు. అంటే అన్ని నీ ఆధీనంలో ఉన్నాయి. అంటే ఆది మధ్యాంతర రహితుడివి, మొదలుగా నీ అంతంగాని తెలుసుకోవటానికి వీలు కానటువంటి వాడివి నువ్వు. అటువంటి నీకే నేను నమస్కరిస్తున్నాను. సమం చరంతం సర్వత్ర మన్యే త్వాం పురుషం పరం దేవతే చేష్టితం కశ్చిన్న వేద దృగ్గుడంబనం. సర్వవ్యాపిగా ఉన్న నువ్వు అంతా కూడా ఎప్పుడూ కూడా సమానంగానే ఉన్నావు. పరమ పురుషుడుగానే నేను భావిస్తున్నాను నిన్ను. అందుకే ఓ దేవా, మానవుల్లా నువ్వు అవతరించినప్పటికీ కూడా ఇక్కడ నువ్వు చేస్తున్న చేష్టలు ఇవన్నీ లీలలే. కానీ అది లీలలని కూడా ఎవరికి తెలుస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకోగలిగిన వాళ్ళు కూడా ఎవరున్నారు? నతేస్తి కశ్చిద్ దయతో ద్వేష్యో వాపర ఈవచ
తన్మయా పీహితాత్మానస్త్వం పశ్యంతి తథావిధం. నీకు ఎందుకు అంటే ఇక్కడ పరమాత్మకి మనకి మళ్ళీ భగవద్గీతలు ఎక్కడ చెప్పినా చెప్పింది పరమాత్మ తత్వమే. మనకైతే సాధారణంగా ఎవరికైనా సరే ఒక ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉందంటే అయిష్టం ఉంటుంది. ఇది నాకు నచ్చుతుంది, అది నాకు నచ్చదు, ఇది ఇప్పుడు నాకు కావాలి, అది నాకు అక్కర్లేదు. ఇదంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది, అదంటే కొంచెం తక్కువ ఇష్టం. ఇష్టంలో కూడా మళ్ళీ ఇలా వ్యత్యాసాలు ఉంటాయి సాధారణంగా. కానీ పరమాత్మకి ఒకటి ప్రియమైనది కానీ ఇంకొకటి అప్రియమైనది కానీ లేనే లేదు. అందుకే ద్వేషము వికారాలన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అందుకే ఇది ప్రియమైనది కానీ ఇది నీకు ద్వేషం అన్నది కానీ లేనే లేదు. కానీ నీ మాయ చేత ఇలా అంతఃకరణముల్లో ఆవరించి ఉన్నట్టుగా మళ్ళీ నువ్వే ఈ భావనలు కలిగిస్తూ ఉన్నట్టుగా వీడు శత్రువని, వీడు మిత్రువని, వీడు నీవాడని, వాడు కాదన్నట్టుగా మళ్ళీ నువ్వు చూపిస్తున్నావి. అజస్య కర్తురీశస్య దేవతిర్యజ్ఞరాదిషు జన్మ కర్మాదికం యద్యత్ దత్యాంత విడంబనం. నీవు జన్మలు లేనివాడివి, జన్మరహితుడు పరమాత్మ. అలాగే కర్తవు నువ్వు, కానీ కానివాడవు నువ్వే. అంటే అన్నిటికీ మనం కొన్ని చేస్తున్నావంటే అంతర్యామి అయిన పరమాత్మ నీ లోపల ఉన్నాడు కాబట్టి నువ్వు కొన్ని చెయ్యగలుగుతున్నావు. అది నిన్ను విడిచి వెళితే ఈ శరీరం అన్నది జడమైపోతుంది, ఏమీ చెయ్యలే, అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు నువ్వేమీ చెయ్యలేవు. మళ్ళీ అకర్తవు అంటే ఇక్కడ కర్తగా ఉన్నవి నువ్వు, పైగా కానివాడివి నువ్వు అని అర్థం ఏమిటి అంటే నువ్వు కొన్ని చెయ్యగలుగుతున్నావు అంటే మూలమైన వాడు ఒకడు ఉన్నాడు. కాకపోతే మళ్ళీ ఏది చేసినా సరే పరమాత్మ దానికి కారణం కాదు. నీ కర్మల కారణంగా, నీ వాసనల కారణంగా నువ్వు కొన్ని చేయిస్తున్నావు, కొన్ని వాటికి దూరం అవుతున్నావు, కొన్ని వాటికి దగ్గర అవుతున్నావు. మళ్ళీ నువ్వు పాపపుణ్యాల రాశుల్లో ఎటువైపుగా వెళుతున్నావు అన్నది మళ్ళీ నీ కర్మలే మూలము. అన్నిటికీ ఈశ్వరుడు నువ్వు. దేవ మానవ తిర్యక్ యోనుల్లో సాగింపబడుతున్న జన్ములందరికీ కూడా, ఆ జనులందరికీ కూడా కర్మలన్నీ కూడా నీ మాయా కల్పితమైన లీలలే సుమా. త్వామాహురక్షరం జాతం కథా శ్రవణ సిద్ధయే కేచిత్ కోసల రాజస్య తపసః ఫల సిద్ధయే. నీవు అక్షరుడవు. నీ కథా శ్రవణాదుల ద్వారా ఫలములు ఇచ్చుట కొరకే నీవిలా అవతరించావు. అంటే దేని ద్వారా నువ్వు తరిస్తావు అంటే కొన్ని నువ్వు చెయ్యటం ద్వారా. ఎలా చేస్తావు అంటే చేసి ఒకడు చూపిస్తే గానీ చెయ్యలేని స్థితిలో ఉన్నావు. అంత చేసి చూపించినప్పటికీ కూడా అది మళ్ళీ అర్థం చేసుకోలేని స్థితిలో, మళ్ళీ చెయ్యాలన్న కోరిక కూడా కలగలేనట్టుగానే ఎప్పుడూ మన వాసనల కారణంగా మనము ఉంటూ ఉంటాము. కాకపోతే ఆ నామాక్షరాన్ని ఉచ్చరించటం ద్వారా, ఎందుకంటే అక్షరమే పరమాత్మ, క్షయం కానివాడు, ఎప్పుడూ స్థిరంగా ఉంటున్నవాడు, ఎప్పుడూ అలానే ఉంటున్నవాడు. నిన్నొకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా అన్నది లేదక్కడ, ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నవాడు. అందుకే నీ కథలు అవి వినటం ద్వారా, అది చదవటం ద్వారా, నీ నామాన్ని ఉచ్చరించటం ద్వారా ఫలితాలు కూడా ఇవ్వటానికి, ఉద్ధరింపజేయటానికి వచ్చిన వాడివి. అందుకే నువ్వు అవతరించావని కొందరు చెప్తున్నారు. కోసల రాజుగా దశరథునొక్క తపస్సుకి ఫలించటానికి కౌసల్యాదేవి ప్రార్థింపబడిన వాడివి, అందుకే నువ్వు ఇలాగా అవతరించావు. కౌసల్యా ప్రార్థయామానం జాతమాహు పరిజనాః దుష్టరాక్షసా భూభార హరణాయార్థితు విభుః బ్రహ్మణా నరరూపేణ జాతోయమితి కేచన శృణ్వంతి గాయంతి చాయే కథాస్తే రఘునందన. అలాగే ఇతరులందరూ కూడా అలానే నువ్వు వచ్చావని అంటారు. అంటే ఇక్కడ మళ్ళీ దశరథుడు యొక్క తపస్సు, అలాగే కౌసల్యాదేవి యొక్క ప్రార్థనకు పరమాత్మ ఆ ఇంట అలాగా అవతరించాడు అన్నట్టుగా. కానీ దుష్టుల్ని, ఆ రాక్షసుల్ని సంహరించటానికి, ఈ భూభారాన్ని తొలగించటానికే మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నువ్వు ఈ మానవ రూపంలో ధరించి వచ్చావని, అవతరిస్తున్నావు అని, అవతరించావు అని కొందరు చెబుతున్నారు. అంటే అది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇది చెప్పేవాళ్ళు. ఇదే వాస్తవం, అది కాదంటానికి కూడా వీలు లేదు. చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఓ రఘునందన, నీ కథలను ఎవరు వింటున్నారో, ఎవరు గానం చేస్తున్నారో వారు ఈ సంసార సముద్రాన్ని దాటించగలిగే ఈ పాద పద్మాల్ని దర్శించగలుగుతున్నారు. పశ్యంతి తవ పాదాబ్జం భవార్ణవా సుతారణం త్వన్మాయా గుణబద్ధాహం వ్యతిరిక్తం గుణాశ్రయం కథం త్వాదేవ జానీయ స్తోతుం వా విషయం విభుం
నమస్యామి రఘుశ్రేష్టం బాణాసన శరాన్వితం లక్ష్మణేన సహభ్రాత్ర సుగ్రీవాదిభిరన్వితం. అయితే ఓ పరమాత్మ, మాయకే అధిపతివైన నువ్వు అయినప్పటికీ కూడా మాయాతీతుడిగా అగు నిన్ను నీ మాయాగుణములతో బద్ధురాలనైన నేను తెలుసుకొనగలుటకు ఎలా సాధ్యమయ్యింది? పైగా దేవా, సర్వవ్యాపకుడిగా ఉన్నవాడివి, మాటలకి అందలాని వాడివి, మనస్సుకి తెలియని వాడివి అయినప్పటికీ కూడా ఎలా నిన్ను స్తుతించగలను నేను? రఘుశ్రేష్ఠ, ధనుర్బాణాల్ని ధరించి నువ్వు నీ తమ్ముడైన లక్ష్మణుతో నీ స్నేహితుడైన సుగ్రీవాదులతో ఇలా పరివేష్టి ఉంచగా అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఏవం స్తుతో రఘుశ్రేష్ఠః ప్రసన్నః ప్రణతాగృహుతు ఉవాచ యోగినీం భక్తాం కిం తే మనసి కాంక్షితం. ఈ విధంగా స్తుతించగా శరణాగతులకి ఒక పాపరాశిని హరించి ఆ శ్రీరాముడు అత్యంత ప్రసన్నుడై యోగిని అయిన ఆ స్వయంప్రభను చూసి నీ మనసులో గల కోరిక ఏమిటి అని అడిగాడు. సాప్రాహ రాఘవం భక్త్యా భక్తిం తే భక్తవత్సల యత్ర కుత్రాపి జాతాయ నిశ్చలాం దేహి మే ప్రభు. రాముడంతటి వాడు అలా అడిగేసరికి అప్పుడు ఆమె ఇట్లా మళ్ళీ రాముడికి సమాధానం చెప్పి, ఓ భక్తవత్సల ప్రభు, నేను ఇక్కడే మళ్ళీ అంటే జన్మించినను కూడా అచంచలమైన నీ యందు భక్తినే నాకు ప్రసాదింపు. త్వద్భక్తిషు సదా సంఘు భూయాన్మే ప్రాకృతిషునా జిహ్వా మే రామ రామేతి భక్త్యా వదతు సర్వదా. అంటే నాకు ఇంకో జన్మంటూ వచ్చినా సరే నీ భక్తిలో నాకు ఎప్పుడూ పూర్ణంగా ఉండేలాగా, ఆ భక్తి నేను విడిచిపెట్టకుండా ఉండేలాగా, అందుకే నీ భక్తుల్లో సదా నాకు మళ్ళీ సాంగత్యం ఉండేలాగా, అంటే ఇప్పుడు నాలో భక్తి నువ్వు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని వాసనల కారణంగా నేను విడిచిపెట్టేయచ్చు. కాకపోతే నీ భక్తులొక్క సాంగత్యం ఉన్నప్పుడు మనకి తెలియకుండా నువ్వు నలుగురు ఎలా అయితే గోవిందా గోవిందా అంటుంటే 4 సార్లు అనకపోయినా ఒక్కసారైనా నేను గోవిందా అనుకోని మనస్సులో అయినా అనుకుంటాను. ఆ ప్రభావం నాకు పనిచేస్తుంది. అందుకే నీ భక్తులతో సదా నాకు సాంగత్యం కలుగుగాక, ఈ సంసార లంపటలు కలగకుండా ఉండుగాక, నా నాలుక సర్వదా రామరామ అని పలుకుగాక అని. మానసం శ్యామలం రూపం సీతాలక్ష్మణ సంయుతం ధనుర్బాణాధరం పీతవాససం ముకుటోజ్వలం అంఘే రూపేరేర్ ముక్తాహారే కౌస్తుభా కుండలేహ భాంతం స్మరతు మే రామ వరం నా అన్యం వృణే ప్రభో. ఇలా చెప్పి, రామ, నీ శ్యామల రూపము సీతాలక్ష్మణ సమేతంగా ధనుర్బాణాల్ని ధరించి ఉన్నది, పీతాంబరంతో శోభాయమానంగా కిరీట కాంతులు వెదజల్లుతున్నది, అలాగే నీ అంగద నుపురములు ఏవైతే హారాలుగా ఇవన్నీ ధరించి ఉన్నాడో, ముత్యాల దండలు, కౌస్తుభ కుండలంతో ప్రకాశిస్తున్న నీ దివ్యమైన రూపము నా మనస్సులో ఎప్పుడూ నేను ధ్యానించుకు ఉండుగాక. ప్రభు, ఇంతకంటే వేరొక్క వరము నాకు అక్కర్లేదు అంది. శ్రీరామ ఉవాచ భవత్వేవం మహాభాగి గచ్చత్వం బదరీవనం తత్రేవ మాం స్మరంతి త్వం త్యక్త్వేదం భూత పంచకం మామేవ పరమాత్మనామచేరాత్ ప్రతిపద్యసి. ఇలా ఎప్పుడైతే చెప్పిన దానికి మళ్ళీ రాముడు ఇలా చెప్తున్నాడు. శ్రీరాముడు, ఓ మహానుభావురాలా, అలాగే జరుగుగాక. నీవిక బద్రికా వనానికి వెళ్ళి అక్కడే నన్ను ధ్యానిస్తూ ఉండు. పంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టి చిరకాలంలోనే, అంటే తొందరగానే పరమాత్మనైన నన్ను, నా పాద పద్మాల దగ్గరికి నువ్వు చేరుకుంటావు అని. శృత్వా రఘుత్తమా వచనో అమృత సారకల్పం గత్వా తదేవ బదరీతరుం షాండజుష్టం తీర్థం తథా రఘుపతిం మనసా స్మరంతి త్యక్త్వా కలేవర మావాపా పరం పదం సా. ఆ రఘుత్తముడు యొక్క అమృతమైన సారం ఏదైతే మధురమైన పలుకులు విన్న ఆ స్వయంప్రభ అప్పుడే బదరీ వనాలకు వెళ్ళిపోయింది. అక్కడ తీర్థ ప్రదేశమైన బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడే ఆ రాముడిని మనసారా ధ్యానిస్తూ ఆ శరీరాన్ని విడిచిపెట్టి పరమ పదానికి ఆవిడ చేరుకుంది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 6th సర్గ సంపూర్ణం.